బిఫోర్ ఎలక్షన్స్ రిలీజ్ అవ్వాల్సిన మూవీ అని మీరే చెప్తున్నారు. బట్ ఇప్పుడున్న గవర్నమెంట్ లేదు కదా. బట్ ఆ నేమ్‌తో మూవీ రిలీజ్ చేయడం అంటే మీకేమనిపించలేదా? అదే అండి. యాక్చువల్‌గా మేము వీఆర్ ఫీలింగ్ వెరీ గ్రేట్‌ఫుల్. ఎందుకంటే పవర్‌లో ఉన్నప్పుడు ఆ సినిమాలు చేయడం అనేది రెగ్యులర్. మెయిన్‌గా అక్కడున్న హరీష్ రావు గారి సినిమా చూసిన తర్వాత ఆయన ఒపీనియన్ చెప్పి ఈ సినిమాలో కంటతడి పెట్టించారు. చాలా ఎమోషనల్ మూవీ, చాలా మంచి అంటారు బ్యాక్డ్రాప్లో ఒక మంచి లవ్ స్టోరీని తీసుకున్నారు అని చెప్పేసి ఆయన మమ్మల్ని మెచ్చుకోవడం జరిగింది. అటువంటి కేసీఆర్ గారి గురించి చక్కగా ఒక మంచి సినిమా తీశారు, చాలా సంతోషం. మరి తెలంగాణ సోయిగల్లోళ్ళు, తెలంగాణ అభిమానులు, కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని, రాకేష్ను దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యాక్చువల్‌గా దీనికి బలగం 2 అని కూడా చాలా చోట్ల మీరు చూసే ఉంటారు. ఇన్‌స్టాలో గానీ అక్కడ చాలామంది కూడా కేసీఆర్ మూవీ అని చెప్పేసి సైడ్‌న బలగం 2 అని చెప్పేసి చాలామంది ఇచ్చారు. చూసారా? థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఎందుకంటే అలాంటి ఒక పెద్ద సక్సెస్ఫుల్ మూవీతో పాటు మా సినిమాని కంపేర్ చేయడం అనేది నిజంగా గ్రేట్ థింగ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ మూవీ షూట్ స్టార్ట్ చేసి? ఎలక్షన్ బిఫోర్ చేసామండి. ఎలక్షన్ బిఫోర్ చేసి వెంటనే రిలీజ్ చేయాల్సింది. కాదు, నాకు అదే అర్థం కావట్లేదు. 50 సినిమాలు దగ్గరగా మీరు చేసున్నారు, 50 పైన చేసున్నారు. అన్నిటికంటే కూడా గరుడ వేగానే ఎందుకు మీకు అంత హైప్ ఇచ్చింది? అంటే అండి, ఒక సక్సెస్ అనేది ఎప్పుడు లైఫ్ని మార్చేస్తుంది. గరుడు వేగ ముందు నేను 30 సినిమాలు చేశాను. కామెడీ ఏంటంటే మీరు బుజ్జిలారా మూవీ రిలీజ్ ఎప్పుడైతే చేశారో అట్ ది సేమ్ టైం పుష్ప కూడా రిలీజ్ అయింది. సునీల్ గారికి రెండు వైపు కూడా చాలా, అంటే సునీల్ గారు అప్పటి వరకు ఒక జోన్ లో చేసి కొంచెం బ్రేక్ తీసుకున్నారు. సడన్ గా మీరు డిఫరెంట్ గా చూపించారు. అండ్ పుష్పలో కూడా హిస్ సంథింగ్ డిఫరెంట్ కదా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ అండ్ నాకు ఇష్టమైన గెస్ట్ ఉన్నారు. ఈ గెస్ట్ నాకు ఇంతకుముందు పెద్దగా తెలియకపోయినా రీసెంట్ గా నేను ఈ గెస్ట్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయ్యా. కేసీఆర్ మూవీతో సెన్సేషన్ సృష్టించారు ఈ గెస్ట్. సో ఈ గెస్ట్ ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. హీస్ నన్ అదర్ దెన్ మిస్టర్ గరుడు వేగ అంజీ గారు. హాయ్ అంజీ గారు. నమస్తే. నమస్తే సార్. మీకు మీ హిట్ టీవీ ఏమంటారు వీక్షకులకి, సబ్స్క్రైబర్స్ అందరికీ నా నమస్కారం. మా కేసీఆర్ సినిమా తరఫున డెఫినెట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే సైలెంట్ గా వచ్చి పెద్ద హిట్ కొట్టేశారు. అవునండి. యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా కూడా డౌట్ఫుల్గా ఉండేది. ఎందుకంటే ఎలక్షన్ ముందు రిలీజ్ చేయాల్సిన సినిమా, సో ఇప్పుడు రిలీజ్ చేసాము. ఇప్పుడు కూడా మేము రిలీజ్ వరకు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉన్నాం, నేను కానీ రాకేష్ కానీ. సో మాకు దేవుడిలాగా శ్రీనివాస్ గౌడ్ అని ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి, లేదు నేను ఉన్నాను మీ వెనకాల అని చెప్పి సినిమాని ధైర్యంగా రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ చేయలేదు అనుకోండి, సో టిల్ ఫిబ్రవరి ఎండ్ మార్చ్ వరకు చిన్న సినిమాలు రిలీజ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అంత పెద్ద సినిమాలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు రేపు పుష్ప వచ్చిన దగ్గర నుంచి, సంక్రాంతి దగ్గర నుంచి అన్ని పెద్ద సినిమాలు వస్తూ ఉన్నాయి. సో మనలాంటి సినిమాలు రేపు థియేటర్స్ దొరకవు. జనరల్గానే చిన్న సినిమాలు థియేటర్స్ దొరకట్లేదు. అలాంటిది మాకు కేసీఆర్ అని ఒక పేరు పెట్టుకోవడం వల్ల ఎందుకో తెలీదు మాకు మంచి థియేటర్స్ దొరికినాయి. డిస్ట్రిబ్యూటర్స్ మాకు సినిమాని చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ మేము నమ్ముకున్న ఆడియన్స్ కూడా దానికి న్యాయం చేశారు. మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం ఇది ఒక మంచి ఎమోషనల్ సినిమా అని. అలాగే ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు జనాలు కూడా. బిఫోర్ ఎలక్షన్స్ రిలీజ్ అవ్వాల్సిన మూవీ అని మీరే చెప్తున్నారు. బట్ ఇప్పుడున్న గవర్నమెంట్ వేరు కదా. బట్ ఆ నేమ్‌తో మూవీ రిలీజ్ చేయడం అంటే మీకు ఏమనిపించలేదా? అదే అండి. యాక్చువల్గా మేము వీఆర్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే పవర్లో ఉన్నప్పుడు ఆ సినిమాలు చేయడం అనేది రెగ్యులర్, అది కామన్. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫేవర్గా చాలా మంది సినిమాలు చేస్తూ ఉంటారు. సో పవర్లో లేనప్పుడే కదా సినిమా తీసి రిలీజ్ చేయగలిగాం. సో ఆ అప్రిషియేషన్ మాకు గవర్నమెంట్ నుంచి, టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి. సో అలాగే మెయిన్గా అక్కడున్న హరీష్ రావు గారి సినిమా చూసిన తర్వాత ఆయన ఒపీనియన్ చెప్పి ఈ సినిమాలో కంటతడి పెట్టించారు. చాలా ఎమోషనల్ మూవీ, చాలా మంచి అంటారు బ్యాక్డ్రాప్లో ఒక మంచి లవ్ స్టోరీని తీసుకున్నారు అని చెప్పేసి ఆయన మమ్మల్ని మెచ్చుకోవడం జరిగింది. ఏమాత్రం పాసిబిలిటీ ఉంటే ఆయన మాట్లాడిన మాటలు మీరు మళ్ళీ టెలికాస్ట్ చేయండి. డెఫినెట్ గా సార్. మీ ఇంటర్వ్యూ మిడిల్ లో నేను డెఫినెట్ గా అది టెలికాస్ట్ చేస్తాను. ఎందుకంటే హరీష్ రావు గారు లాంటి పెద్ద పర్సన్, అంత బిజీగా ఉండే పర్సన్ డెఫినెట్ గా ఆ మూవీ చూడడం, దాని గురించి కామెంట్ చేయడం అండ్ ఆ మూవీని అప్రిషియేట్ చేయడం, యాజ్ ఎ డైరెక్టర్ గా మీకు అంతకంటే ఏం కావాలి అనిపించడం. అంటే ఒక్క హరీష్ రావు గారు మాత్రమే కాదండి, హరీష్ రావు గారితో పాటు తెలంగాణని ప్రేమించే చాలా మంది వ్యక్తులు ఈ సినిమాని ఎంకరేజ్ చేయడం జరిగింది. అందరూ అనుకున్నారు కేసీఆర్ అని టైటిల్ చూడంగానే ఇదో పొలిటికల్ సినిమా, ఇదో బయోపిక్ ఏమో అనుకున్నారు. మేము డే వన్ నుంచి చెప్తా ఉన్నాం ఇది పొలిటికల్ సినిమా కాదు, ఇది ఒక వెరీ గుడ్ ఎమోషనల్ సినిమా, ఒక బలగం లాంటి మంచి కాంటెంట్ ఉన్న సినిమా అని చెప్పి డే వన్ నుంచి చెప్తా ఉన్నాం. బట్ మమ్మల్ని ఎవరు నమ్మలేదు.
యాక్చువల్గా దీనికి బలగం 2 అని కూడా చాలా చోట్ల మీరు చూసే ఉంటారు ఇన్స్టాలో కానీ అక్కడ చాలా మంది కూడా కేసీఆర్ మూవీ అని చెప్పేసి సైడ్న బలగం 2 అని చెప్పేసి చాలా మంది ఇచ్చారు, చూసారా? థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఎందుకంటే అలాంటి ఒక పెద్ద సక్సెస్ఫుల్ మూవీతో పాటు మా సినిమాని కంపేర్ చేయడం అనేది నిజంగా గ్రేట్ థింగ్. బట్ యూ డిజర్వ్ ఇట్ సార్, ఎందుకంటే బలగం 2 ఇదంతా కాదు అంటే నేను ఏదో బలగంని తక్కువ చేస్తున్నా అని కాదు, ఏ జోన్ కాజోనే అన్నట్లుంది. ఎందుకంటే ఆ మూవీ చూశాను, ఆ మూవీ నాకు చాలా ఇష్టం బలగం మూవీ. బట్ వన్స్ కేసీఆర్ చూసిన తర్వాత డెఫినెట్గా అంటే న్యూ డైరెక్టర్ అని నేను మిమ్మల్ని అనలేను, ఎందుకంటే యాజ్ ఏ సినిమాటోగ్రాఫర్గా మీరు ఎన్నో మూవీస్ చేశారు, ఆల్మోస్ట్ 50 అబౌవ్ మూవీస్ చేశారు కదా. చేసినప్పటికీ డైరెక్షన్కి వచ్చేసరికి మేబీ దిస్ ఈజ్ యువర్ థర్డ్ ఫిల్మ్, 10th క్లాస్ డైరీస్, బుజ్జిలారా, తర్వాత ఈ మూవీ చేశారు. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీరు చూస్ చేసుకుంటున్నారు, అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్తో మీరు వర్క్ చేయబట్టో మరేంటో తెలియదు కానీ మీ క్రియేటివిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది. అండ్ దాంతోపాటు ఈ కేసీఆర్ మూవీ చూసినప్పుడు బలగం 2 అలా నేను కంపేర్ చేయలేను కానీ బట్ దేనికి అదే అన్నట్టుంది. బట్ దిస్ ఈస్ డెఫినెట్లీ ఒక యూనిక్ ఫిలిం అన్న ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. వి ఎంజాయ్డ్ అలాట్. అండ్ మీరు అన్నట్లుగానే మూవీలో ఎంజాయ్ చేసే పార్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఫైనల్ గా అయితే మమ్మల్ని మీరు చాలా ఏడ్పించేశారు. నేను డే వన్ నుంచి చెప్తా ఉన్నానండి, చాలా ప్రెస్ మీట్స్లో, మా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో కానివ్వండి, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఇది చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు ప్రతి ఆడియన్స్, అండ్ మేము మిమ్మల్ని ఏడిపిస్తామని చెప్పేసి చెప్పాను సినిమాది నేను ప్రతి ప్రెస్ మీట్లో. అలాగే సినిమా చూసిన ప్రతి ప్రేక్షకులు ఆడవాళ్ళు అయితే 20 సార్లు ఏడ్చుంటారు, మగవాళ్ళు అయితే కొంచెం వాళ్ళ మనసు కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి 10 times ఏడ్చారు. లిటరల్గా కంటెంట్ పెట్టుకున్నారు. మేబీ బట్ ఆబ్వియస్లీ అల్టిమేట్ గా సినిమా సక్సెస్ అయిందండి, ఇంకా అంతకంటే ఏం కావాలి. కంపేర్ టు ఈ రోజుల్లో చూస్తే పాప ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి కొంచెం జాలి ఎక్కువ ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఏడవడానికి ఆలోచిస్తారు, అమ్మో ఏమన్నా అనుకుంటారు పక్కన కూర్చున్న వాళ్ళు. యాక్చువల్గా ఈ సినిమా జనరల్ గా ఈ కైండ్ ఆఫ్ సినిమా థియేటర్లో తీసుకురావడమే చాలా తలనొప్పిగా మారింది. అలాంటి సినిమా మేము థియేటర్స్ తీసుకొచ్చి సెకండ్ వీక్ వరకు మేము ఉంచగలిగాము. ఎందుకంటే పుష్ప 5వ తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి 5 తర్వాత మా సినిమా ఉండదు. మా సినిమాని కదా ఎవరి సినిమాలు ఉండవు, ఎందుకంటే అది చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా కాబట్టి. సో నంబర్ ఆఫ్ థియేటర్స్ వాళ్ళకే ఇస్తారు. సో దానివల్ల 2 weeks మా సినిమా ఆడిందంటే నిజంగా చాలా గ్రేట్ థింగ్ గా ఫీల్ అవుతూ ఉన్నాం. అవునండి, అవును. స్టిల్ 45 థియేటర్లో మీకు సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంది. అన్ని చోట్ల 60% ఆక్యుపెన్సీ ఉంది. వీకెండ్స్లో హౌస్ఫుల్ అవుతూ ఉంది. అండ్ రూరల్ ప్లేసులు అంటారా, ఇంకా సిద్దిపేట కానివ్వండి, జగిత్యాల కానివ్వండి, సిరిసిల్ల అలాంటి ప్లేసెస్ అంతా కూడా ప్రతిరోజు హౌస్ఫుల్స్ అవుతూ ఉన్నాయి. అంటే ఇది ఓన్ చేసుకున్నారండి టీఆర్ఎస్, అంటే తెలంగాణ అంటే ఒక పార్టీ అని కాదండి, తెలంగాణ ప్రజలందరూ ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. సార్ ఇక్కడ పార్టీకి అతీతంగా మీరు ఏం మూవీ తీయలేదు. టీఆర్ఎస్ అని మనం మాట్లాడడానికి కూడా ఎలా అంటే మీరు కేవలం టీఆర్ఎస్ ని దృష్టిలో పెట్టుకొని తీయలేదు, అండ్ టీఆర్ఎస్ ఫ్యాన్స్ మాత్రమే ఈ మూవీ లైక్ చేయట్లేదు. ఇప్పుడు ఆంధ్రాలో టీఆర్ఎస్ ఫ్యాన్స్ ఉండరు, అండ్ తెలంగాణలో ప్రెసెంట్ గవర్నమెంట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. బట్ అందరినీ మీ మూవీ మన మూవీ ఆకట్టుకుంది అంటే డెఫినెట్ గా మూవీ చాలా బాగుండబట్టే కదా. అదే అండి, వీఆర్ సో లక్కీ. అదే అంటున్నానండి. యాక్చువల్లీ జనరల్గా అందరూ ఏమంటారు, సినిమాలో కేసీఆర్ అని టైటిల్ పెట్టారు కదా, ఇది పొలిటికల్ సినిమానేమో, సో అపోజిషన్ ఉన్న వాళ్ళని తిట్టుంటారేమో అనుకున్నారు. ఎందుకంటే బయోపిక్ అనుకున్నారు చాలా మంది. సో దానివల్ల ఏంటంటే అండి, చాలా మంది సినిమా గురించి నెగిటివ్గా ప్రచారం చేశారు. సో మేము ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ చేసామో దాని తర్వాత మేము చెప్పాము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఇది పొలిటికల్ సినిమా కాదు, ఇది బయోపిక్ కాదని చెప్పిన తర్వాత కొంచెం వాళ్ళకి ఒక సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత చాలా మంది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చూసారండి సినిమా. దానివల్ల మాకు ఇన్ని కలెక్షన్స్ వచ్చినాయి. ఎందుకంటే ఏం చేశారు వీళ్ళు, ఏ సినిమా ఇది, ఏమన్నా చెప్పారా అని. మేము ఎక్కడ ఎటువంటి ఎవరిని టార్గెట్ చేయలేదండి. సినిమా ఇది 2022లో జరిగిన కథ ముందే చెప్పున్నాము. సో తెలంగాణ రావడానికి ముందు ఎంత కష్టపడ్డారు తెలంగాణ వాళ్ళు, సరైన రోడ్లు లేక, సరైన నీళ్లు లేక, సరైన కరెంటు సరైన టైమింగ్లో ఇవ్వలేక ఎంత కష్టపడ్డారు అనేది ముందు చూపించాం. సినిమా స్టార్టింగ్లోనే ఆ పెయిన్ఫుల్ సీన్స్ అన్ని మేము ఎస్టాబ్లిష్ చేసాము. సో వాటికి మాకు మంచి పేరు వచ్చింది. దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన చరణ్ అర్జున్ గారు కానివ్వండి, బ్యాక్గ్రౌండ్లో వోకల్స్ ఇచ్చిన గోరంటి వెంకన్న గారు కానివ్వండి, ఆయన అద్భుతమైన సాంగ్ మా దాంట్లో రాశారు. సినిమా ఓపెనింగ్లోనే తెలంగాణ గురించి ఒక అద్భుతమైన సాంగ్ ఉంటుంది. సో దానికి చాలా మంచి అప్లాస్ వచ్చింది మాకు. థియేటర్లో అంతా కూడా ప్రతి వాళ్ళు డ్యాన్స్ చేశారు ఆ సాంగ్ విని. సో కేసీఆర్ గారి ఫోటో రాగానే, కేసీఆర్ గారి టైటిల్ రాగానే విజిల్స్, క్లాప్స్, ఇంకా అంతకంటే ఏం కావాలండి మాకు ఆనందం. కేసీఆర్ అంటేనే ఒక చరిత్ర, కేసీఆర్ అంటేనే ఒక పవర్ అనేది మా సినిమాలో మాకు అప్పుడు అర్థమైంది. ఎలక్షన్ బిఫోర్ చేసామండి. ఎలక్షన్ బిఫోర్ చేసి వెంటనే రిలీజ్ చేయాల్సింది.
కొన్ని కారణాల వల్ల మాకు సెన్సార్ డిలే అయిపోయింది. ఆ తర్వాత సెన్సార్ వాళ్ళు చూసిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వడానికి 2 months పట్టింది. సో తర్వాత ఆలోచించినప్పుడు ఇవన్నీ కావాలని చేస్తారా అనిపించింది మాకు సమ్ టైమ్స్. ఆ తర్వాత మళ్ళీ మేము ఆలోచించాం, మనం కావాలని ఎందుకు టార్గెట్ చేస్తారు, మనం ఎవరికి ఫేవర్గా చేయలేదు కదా అనిపించింది. బట్ మాకు ఎలక్షన్ బిఫోర్ రిలీజ్ అయి ఉంటే కనుక 100% మీరు అన్నట్టు చాలా ఇంకా అప్లాస్ వచ్చేదేమో. బట్ ఇప్పుడు కూడా గ్రేటే, ఎందుకంటే పవర్లో లేనప్పుడు ఒక సినిమా రిలీజ్ చేసాం కాబట్టి ఇంకా మాకు అంతకంటే మంచి పేరు వచ్చింది అనుకుంటున్నాను. అటు రాకేష్ కానివ్వండి, నాకు కానివ్వండి డైరెక్టర్గా. ఓకే. సో ఫస్ట్ కొద్దిసేపు మీ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా మాకు తెలిసిన రామాంజనేయులు గారు యాజ్ ఏ అంజీ, ఎప్పుడు అంజీగా మారారు, అసలు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ పుట్టారు అసలు? నా ఫుల్ పేరు యాక్చువల్గా రామాంజనేయులు అండి. మాది గుంటూరు దగ్గర అమరావతి అని ఒక ఊరు ఉంటుంది, దాని పక్కన ఒక పల్లెటూరు. అమరావతి అని ఒక ఊరు. అమరావతి తెలియని వాళ్ళు ఎవరున్నారు సార్? అవునండి. సో ఇప్పుడు అమరావతి క్యాపిటల్ నేమ్ కదండి, అక్కడ అమరావతి అని ఒక పుణ్యక్షేత్రం ఉంది. సో దాని పక్కన మాది ఒక ఊరు. అక్కడ లింగం పెరుగుతుంది అని అవును, చెప్పేసి కూడా చాలా అవును, ఫేమస్, వెరీ ఫేమస్ అండి. అవును. సో అక్కడ పుట్టి పెరిగాను నేను. నా 10th క్లాస్ స్టడీస్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో కొన్ని సమస్యల వల్ల ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. పారిపోయి వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోలో క్యాంటీన్లో బాయ్గా పనిచేశాను. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో నాగేశ్వర గెస్ట్ హౌస్లో ఆఫీస్ బాయ్గా పనిచేశాను. ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్న టైంలో ఆ ఆఫీస్ని కృష్ణవంశీ గారికి ఇచ్చారు, నిన్నే పెళ్ళాడతాను సినిమా కోసం. గులాబీ పెద్ద హిట్ అయిన తర్వాత నిన్నే పెళ్ళాడతా ఏ మూవీ సార్, అప్పటికి ఇప్పటికి ఎవర్ గ్రీన్ పిక్చర్, టీవీలో ఎప్పుడు వేసినా గానీ అలా అయిపోయే వరకు చూడాల్సింది. అవును అవును. సో ఆ ఆఫీస్ని కృష్ణవంశీ గారికి ప్రొడక్షన్ ఆఫీస్కి ఇవ్వడంతో అక్కడ నేను ఆఫీస్ బాయ్గా ఉన్నవాడిని. ఆ సినిమా షూటింగ్ టైంకి నన్ను కృష్ణవంశీ గారు అండ్ ఆయనతో పాటు ఆయన కొలీగ్స్ సపోర్ట్ వల్ల నన్ను అసిస్టెంట్ కెమెరామెన్గా జాయిన్ చేశారు వాళ్ళే. సంతూర్ సోపా సార్ యూజ్ చేశారు? ఏంటంటే నాకు తెల్లగా ఉన్నానా? లేదు, అప్పటి నుంచి ఇలాగే ఉన్నారు కదా. ఐ వాజ్ 16 years ఓల్డ్ అండి ఆ టైం, నాకు తెలిసి 15.5-16 సంవత్సరాలు ఆ టైంలో. సో చిన్నప్పుడే వచ్చాను కాబట్టి, అంత కష్టపడి అన్ని సినిమాలు చేశాను కాబట్టి ఇంకా ఇన్ని సినిమాలు చేయగలుగుతా ఉన్నాను ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల. మేబీ కృష్ణవంశీ గారి గైడెన్స్. సో కృష్ణవంశీ గారితో పాటు ఉన్న అసిస్టెంట్స్, ఇప్పుడు వైవేష్ చౌదరి గారు దానికి కో డైరెక్టర్, రవితేజ దానికి అసోసియేట్ డైరెక్టర్, హీరో రవితేజ గారు. అలాగే చాలా మంది ఆయన దగ్గర పనిచేసిన, ఆ సినిమా పనిచేసిన చాలా మంది డైరెక్టర్లు అయిపోయారు. పూరి సార్ గానీ, వైవేష్ చౌదరి గారు గానీ, రవితేజ గారు గానీ, మొత్తం అందరూ అంతా ఒక టీం అండి, బ్రహ్మాజీ, ఉత్తేజ్ గారు అందరు కూడా. సో వాళ్ళందరితో నేను కలిసి వర్క్ చేశాను. సో అప్పుడు ఆఫీస్ బాయ్గా ఉన్న నన్ను అసిస్టెంట్ కెమెరామెన్గా ప్రమోట్ చేసి జాయిన్ చేసింది కృష్ణవంశీ గారు అండ్ వాళ్ళ అసిస్టెంట్స్, వాళ్ళ బ్యాచ్. సో వాళ్ళు అలాగా ఒక డెసిషన్ తీసుకొని ఇతన్ని అసిస్టెంట్ కెమెరామెన్ జాయిన్ చేద్దామని అనుకోకపోతే నేను ఈరోజు మీ ముందు కూర్చునేవాడిని కాదు. మిమ్మల్ని అసిస్టెంట్ కెమెరామెన్ గా జాయిన్ చేద్దాము అని చెప్పి సజెషన్ ఇచ్చింది వాళ్ళేనా? అవును. ఎలాగంటే అది ఏంటంటే అదొక పెద్ద కథ అండి. సో సేమ్ నాకులాగే అప్పుడు ఒక 10 years బ్యాక్, 5 years బ్యాక్ నివాస్ అని ఒక కుర్రాడు వచ్చాడంట. అతన్ని రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర అసిస్టెంట్గా పెడితే అతను డైరెక్టర్ అయిపోయాడు. అతను ఒక కార్పెంటర్ దగ్గర పనిచేసేవాడు. అతన్ని చూసేసి వీడు కొంచెం ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా, వీడిని రాము గారి దగ్గర జాయిన్ చేద్దామని చెప్పేసి ఆఫీస్ బాయ్గా పెట్టి ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి అతను పెద్ద డైరెక్టర్ అయిపోయాడు బాలీవుడ్లో. అతని పేరు ఈ నివాస్. సో సేమ్ నేను ఆయనలాగా ఉంటానని చెప్పేసి వాడిని రాము గారి దగ్గర పెట్టి డైరెక్టర్ అయిపోయాడు కదా, వీడిని ఒక పని చేద్దాం మేమని సరదాగా వాళ్ళు లంచ్ చేస్తూ అలా మాట్లాడుతూ వీడిని స్టడీ కేమ్ ప్రసాద్ గారు వస్తున్నారు కెమెరామెన్గా, ఆయన ఫస్ట్ సినిమా, అతని దగ్గర వీడిని అసిస్టెంట్గా పెట్టండి చూద్దాం వీడు ఏమవుతాడో అని చెప్పేసి సరదాగా మాట్లాడుకుంటూ నన్ను జాయిన్ చేశారు. అలాగా వాళ్ళ సరదా కోసం నన్ను జాయిన్ చేస్తే నేను కెమెరామెన్ అయిపోయాను. కెమెరామెన్ అవడం అంతా ఓకే కానీ డైరెక్టర్ని అయిపోయాను. సో నేను 50 సినిమాలు చేసిన తర్వాత, 25 సినిమాలు చేసిన తర్వాత కృష్ణవంశీ గారికి ఫోన్ చేసి, వంశీ గారు నేను 10 సినిమాలు చేశాను, వంశీ గారు 25 సినిమాలు చేశాను, అప్పుడప్పుడు ఆయన అప్డేట్ చేస్తూ ఉండేవాడిని. సో మీరు డైరెక్టర్ అయ్యాన్న విషయం ఆయన తెలుసో తెలియదు కానీ ఒకసారి నేను ఏదో ఒక అకేషన్లో ఆయన కలవాలని నాకు ఆశ ఎప్పటి నుంచో, ఈ మధ్యకాలం కలవలేదు. ఆయన కలిసి నేను చెప్పాలి డైరెక్టర్ని అయిపోయానండి, ఇది నా 3వ సినిమా 4వ సినిమా అని చెప్పేసి ఆయన చెప్తే సో హీల్ బి సో హ్యాపీ. బట్ మీరు ఇన్ని మూవీస్ చేశారు అంటే ఇప్పుడు కెమెరామెన్ గా మీ కెరియర్ స్టార్ట్ చేసి లైక్ అసిస్టెంట్ కెమెరామెన్ గా మొదలు పెట్టారు ఏదో సరదాకి, అంటే వాళ్ళు ఎవరో మీకు సజెషన్ చేయడం వల్ల. వన్స్ మీరు కెమెరామెన్ అయిన తర్వాత అదే షూట్స్ లో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరూ కూడా ఏదో ఒక మూవీలో కనబడుతూనే ఉంటారు కదా,
అక్కడ సజెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా మీరు కెమెరామెన్ గా ఉన్న మూవీస్ లో యాక్ట్ చేసినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? అంటే నాకు తెలుసు కదండి, రవితేజ గారిని నా ఫస్ట్ నుంచి చూస్తా ఉన్నాను, అలా బ్రహ్మాజీ గారిని చూస్తున్నాను. వాళ్ళందరూ నేను వాళ్ళని కలిసినప్పుడు ఏదో షూటింగ్ స్పాట్లో ఆయన కలిసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే అందరికీ అవకాశం రాదు కదండి, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. లక్కీగా ఏమంటారు, నిజంగా కష్టపడ్డాము, ఆ కష్టపడిన దానికి తగిన ఫలితం ఇచ్చారు. సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే డెవలప్ అయ్యాడు, వీడు పెద్ద కెమెరా అయిపోయాడు, ఇన్ని సినిమాలు చేశాడు, సో డైరెక్టర్ కూడా అయిపోయాడు అని చెప్పేసి అప్పుడప్పుడు రవితేజ గారిని కలిసినప్పుడు ఆయన సంతోషపడతారు. అంటే రవితేజ గారు కూడా కష్టం విలువ తెలిసి అవునండి, అవును. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన ఎప్పుడు సార్ ఆల్మోస్ట్ అప్పుడెప్పుడో అంటే చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చాడు రవితేజ అన్నయ్య. ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి ఎంత వాళ్ళు చెన్నై నుంచి హైదరాబాద్ వరకు ఎన్ని స్టూడియోస్ తిరుగుంటారు. ఇప్పుడు హీస్ ద #1 పర్సన్, అంటే తెలుగు ఇండస్ట్రీలో #1 హీరోస్ లో రవితేజ గారు వన్ ఆఫ్ ది హీరో అన్నమాట. కష్టమేనండి, అంతే. నువ్వు కష్టపడకుండా మనకు ఫలితం రాదండి. ఎప్పుడు హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు చూసారా, ఎప్పుడు మన హార్డ్ వర్కే. దాంతోపాటు దేవుడు మనకు వెనక నుంచి చిన్న చూపు చూడాలంతే. జస్ట్ ఓవర్కి అలా చిన్న చూపు చూస్తే చాలు మన దేవుడు. ఎందుకంటే నాకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్, నాకంటే రిచ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ పొజిషన్ లేరు కదా. దేవుడి దయ వల్ల గూగుల్లో అంజీని కొడితే నేను ఒక్కడనే వస్తున్నాను, గరుడవేగ అంజీని కొడితే నేను ఒక్కడనే వస్తున్నాను. 50 సినిమాలు ఈ స్పాన్లో ఎవరు చేసిన వాళ్ళు లేరు. కాదు, నాకు అదే అర్థం కావట్లేదు. 50 సినిమాలు దగ్గరగా మీరు చేస్తున్నారు, 50 పైన చేస్తున్నారు. అన్నిటికంటే కూడా గరుడవేగానే ఎందుకు మీకు అంత హైప్ ఇచ్చింది? అంటే అండి, ఒక సక్సెస్ అనేది ఎప్పుడు లైఫ్ని మార్చేస్తుంది. గరుడవేగ ముందు నేను 30 సినిమాలు చేశాను. 30 సినిమాలకు రాని ఒక పేరు నాకు గరుడవేగ వచ్చింది, ఓన్లీ బికాస్ ఆఫ్ ఆ డైరెక్టర్ వల్ల. ఎనీ టెక్నీషియన్, ప్రవీణ్ సత్తార్ గారు, ఎనీ కెమెరామెన్ కానివ్వండి, ఎనీ టెక్నీషియన్స్ కానివ్వండి, ఎనీ యాక్టర్స్ కానివ్వండి, ఒక డైరెక్టర్ అనేది తలుచుకుంటేనే మనం మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతాం. సో డైరెక్టర్ అది ఆయన క్రియేట్ చేయకుండా, ఆయన విజువలేషన్ చేయకుండా సినిమాటోగ్రఫర్గా నేను మంచి అవుట్పుట్ కూడా ఇవ్వలేను. అది ప్రవీణ్ సత్తార్ గారు రాసుకున్న కథ. నాకు ఇలా కావాలి, విజువలేషన్స్ ఇలా కావాలి, కలర్ టోన్ ఇలా కావాలి అని అనుకోవాలి. నేను డైరెక్టర్ని అయిపోయినప్పుడు అదే రాసుకుంటాను నేను కూడా. సో నాకు ఇలాంటి విజువల్స్ ఉండాలి, ఎలాంటి ఏరియల్ ఫోటోగ్రఫీ ఉండాలి, ఇలా కంపోజ్ చేయాలి అనుకుంటాం కదా. అలాగా ఆయనకి ఆ పిక్చర్ పైన ఉన్న ఏదైతే ఉందో అది మా అందరికి ప్లస్ అయింది. అంత ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన మాకు. అలాగే ప్రొడక్షన్ సైడ్ నుంచి జీవిత గారి కోఆపరేషన్ కానివ్వండి, ఎటువంటి ఎక్విప్మెంట్ సైడ్ మేము ఏది అడిగినా కూడా. సో ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు మాకు డిస్కషన్ సైడ్ నుంచి, ఈ సినిమా ఒక తెలుగు సినిమా లాగా ఎవరు మాట్లాడకూడదు, ఇది ఒక హాలీవుడ్ సినిమా బాలీవుడ్ సినిమాతో కంపేర్ చేయాలి, అలాంటి విజువల్స్ మనం ఉండాలి, అలాంటి విజువల్స్ తీయాలి అని చెప్పేసి ఫస్ట్ నుంచి డైరెక్టర్ గారు చాలా ఏమంటారు స్ట్రాంగ్ ఉన్నారు. ఆల్మోస్ట్ రాజశేఖర్ గారు ఫేడ్ అవుట్ అయిపోయారు, రాజశేఖర్ గారికి హిట్స్ లేవు, అసలు రాజశేఖర్ గారు మూవీస్ చేయట్లేదు అన్న టైంలో గరుడవేగ అనే మూవీతో చాలా వేగంగా రాజశేఖర్ గారు వచ్చి, అసలు అదొక అద్భుతం అనుకోవాలి గరుడవేగ అనేది. ఆ మూవీ మీరు చేసిన అంటే ఆ టేకింగ్ కానివ్వండి, లేకపోతే ఆ మూవీ స్టోరీ కానివ్వండి, ఆయన యాక్షన్ అనేది అల్టిమేట్ ఎప్పుడైనా కానీ. అండ్ దాంతో పాటు సన్నీ లియోన్ డాన్స్. ఎందుకంటే యాక్చువల్గా ఆ సినిమాలో చాలా ఫేమస్ అంటే సన్నీ లియోన్ సాంగే. ఇప్పటికీ చాలా పబ్స్ లో నాకు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటారు, రేపు నీ సాంగ్ ప్లే అవుతుంది అని చెప్పేసి. అదే వస్తుంది. దాదాపు 200 మిలియన్ వ్యూస్ చూసారండి ఆ సాంగ్ ని. ఎందుకంటే అంత ఫ్యాన్ బేస్ ఉన్న సన్నీ లియోన్ ఆ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అయింది. ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. చాలా పెద్ద హిట్. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జనరల్ గా ఏంటంటే సన్నీ లియోన్ అనేసరికి ఏదో ఒక చిన్న ఇది ఉంటుంది బయట, బట్ అదంతా వాళ్ళ పర్సనల్. కానీ సన్నీ లియోన్ యాజ్ యాక్ట్రెస్ గా షీఈస్ వెరీ నైస్ అండ్ ఎంత క్యూట్ గా కూడా ఉంటుంది కదా. సో ఆమెను తీసుకొచ్చి అంతకుముందు మనోజ్ గారి మూవీలో ఆల్రెడీ ఒక క్యారెక్టర్ చేస్తున్నారు కరణ్ తీగలో. సో ఇందులో ఒక స్పెషల్ సాంగ్ లో సన్నీ లియోన్ అనేసరికి ఆవిడ కోసం ఆ మూవీ చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది, కానీ వన్స్ మూవీ చూసి ఆ మూవీకి ఫిదా అయిపోయిన వాళ్ళు చాలా మంది. అంటే ఎలా ఉంటుందో మూవీ, పర్లేదు సన్నీ లియోన్ ఉంది వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళారు, బట్ మూవీకి ఫ్యాన్స్ అయ్యి బయటకు వచ్చిన ఎంతో మంది. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ మూవీ అండి మా అందరికి కూడా. ఎందుకంటే అప్పటికి నేను అన్ని సినిమాలు చేసి కూడా నాకు పెద్ద సక్సెస్ కూడా లేదు. సో ఇప్పటికీ ఆ సినిమా వచ్చి ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు 2017లో వచ్చిందండి ఆ సినిమా. సో స్టిల్ ఎప్పటికీ మళ్ళీ గరుడవేగ పేరు సినిమా మాట్లాడుతున్నారంటే నా అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే నా ఇంటి పేరే గరుడవేగ అయిపోయింది. మీరు వచ్చే ఒక ముందు నేను ఒక డైరెక్టర్తో మాట్లాడాను, హిస్ వెరీ ఫేమస్ డైరెక్టర్. నేను ఇలా మాట్లాడుతూ ఏదో ఇంటర్వ్యూ గురించి మాట్లాడాను, సో నెక్స్ట్ వీక్ చేద్దామండి అంటే, ఏంటి మేడం ఈరోజు స్పెషల్ ఎవరు గెస్ట్ అంటే అంజీ గారు అని చెప్పేసి, అంటే
ఇది మన గరుడవే గాంజీయా అన్నారంటే అవునంటే చాలా మంచి సినిమాటోగ్రాఫర్ అండి, చాలా మూవీస్ చేశారు, మంచి ఇది కూడా కేసీఆర్ కూడా బాగుందంట కదా అని చెప్పేసి అన్నారంటే చాలా బాగుంది సార్ మూవీ అంటే, వెళ్ళాలండి కుదరట్లేదు అది ఇది అని చెప్పేసి. ఓకే అంటే చాలా మంది థియేటర్స్కి వెళ్ళట్లేదండి ఈ మధ్య, ఎందుకని తెలియదు. అంటే ఏ మూవీ అయినా కానీ ఒక 1 month లో ఓటీటీలో అందువల్ల ఫిక్స్ అయిపోయారు అందరూ. ఓకేలో 15 రోజులు 2 days వచ్చేస్తుంది కదా. కొంచెం థియేటర్ లో అనేసరికి ఒక మల్టీప్లెక్స్ కే వెళ్తున్నారు సార్. వెళ్ళినప్పుడు ఏంటంటే టికెట్ కాస్ట్ కంటే పాప్కార్న్ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి చాలా మంది ఆలోచిస్తారు. అదేదో యాక్చువల్గా మా సినిమా ప్లస్ అని అనుకోవచ్చు, ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా సింగిల్ స్క్రీన్స్ తక్కువ పడతాయి, మా సినిమాకి సింగిల్ స్క్రీన్స్ ఎక్కువ పడ్డాయి. మీకు సింగిల్ స్క్రీన్స్ కి మల్టీప్లెక్స్ కి టికెట్స్ రేట్ తేడా ఉంటుంది. జనరల్ గా ఈ కైండ్ ఆఫ్ సినిమా ఆర్టిస్టిక్ క్రాస్ రోడ్స్ లో సినిమా పడడం అంటే చాలా గొప్ప విషయం. అలాంటిది మాది సంధ్యా 35 అంటే చాలా పెద్ద థియేటర్. సో సంధ్యా 35 లో మా సినిమా పడింది. 2 weeks సినిమా ఆడింది అంటే చాలా గొప్ప విషయంగా మేము ఫీల్ అవుతా ఉన్నాం. ఇంకా అదే మాకు పెద్ద సక్సెస్. సంధ్య బట్ సంధ్య కూడా ఆర్టీసీ క్రాస్ రూట్స్ లో చాలా ఫేమస్ కదా. ఆఫ్ కోర్స్ ఆర్టీసీ క్రాస్ రూట్స్ లో దేవి అయినా సంధ్య అయినా సుదర్శన్ అయినా దేనికి అదే కదా. చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయండి ఎప్పుడు కూడా. నాకు ఆ ఏరియాలో ఏ థియేటర్ ఏ పేరు నాకు తెలియదు. ఎవరైనా తీసుకెళ్తే తప్పితే నాకు నిజంగా సోలోకి వెళ్తే కన్ఫ్యూజన్ అవుతా ఉంటాను. ఆ థియేటర్ అటు వెళ్తాను, ఇది ఇటు వెళ్తా ఉంటాను నేను. ఎంత వెళ్ళా అన్ని అక్కడక్కడ. ఇంతకు ముందు మూవీ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బావర్చి థియేటర్, ఇవి రెండు బాగా ఫేమస్ అనమాట. థియేటర్ కి వెళ్ళాలి, బావర్చికి వెళ్ళాలి, ఇంటికి రావాలి అని చెప్పి ఆలోచించేవాళ్ళు. సో బట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటేనే అదొక మూవీ వైబ్ సార్ అక్కడ. ఎందుకంటే అన్ని థియేటర్స్ ఒక దగ్గరే ఉంటాయి. అండ్ నారాయణ కూడా వచ్చేసరికి శాంతి ఒకటి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వచ్చేసరికి థియేటర్స్ ఒకటి. అందరూ ఈ థియేటర్స్ అన్ని దగ్గర ఉంటాయి కాబట్టి ఫ్యాన్స్ ఎక్కువ అనమాట. బట్ ఎన్ని మల్టీప్లెక్స్ వచ్చినా గానీ వాటికే పర్మనెంట్ గా వెళ్ళే కొంతమంది ఆడియన్స్ ఎప్పటికీ ఉంటారు. సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు, ఈ థియేటర్ లో ఈ మూవీ చూస్తే ఈ మూవీ హిట్ అవుతుంది అని చెప్పేసి. అందుకని వీఆర్ వెరీ పర్టికులర్ అండి. డెఫినెట్ గా క్రాస్ రోడ్స్ లో మన సినిమా పడాలని కోరుకున్నాము. డిస్ట్రిబ్యూటర్ మమ్మల్ని కరుణించి థియేటర్ కి పేమెంట్ చేసి ఆయన అనుకున్నట్టు సినిమాని రిలీజ్ చేశారు. ఆయన అనుకున్న ఏదైతే ఉందో దాన్ని నిజంగానే మేము థియేటర్కి జనాలు రప్పించాము, ఫిల్ చేయించగలిగాము. ఎందుకంటే సినిమాలో విషయం ఉంది కాబట్టి, కేసీఆర్ అనే ఒక పదం ఉంది కాబట్టి. మేబీ ఇన్ ఫ్యూచర్ అంటే ఈ మూవీ తర్వాత గరుడవేగ అంజీ గారు కేసీఆర్ అంజీ గారు మారిపోతారేమో. ఏమో తెలియదండి, అది లక్ అండి అంతే. ఇప్పుడు కేసీఆర్ అనే పదం ఊరికి రాలేదు ఆయన కూడా కదండి. కల్వకుట్ల చంద్రశేఖరరావు అనే ఒక పదాన్ని కేసీఆర్ చేసుకున్నారంటే కనుక ఆయన దాని వెనకాల అంత కష్టపడి ఉంటారు. తెలంగాణ తీసుకురావడానికి 60 సంవత్సరాలకు చాలా మంది కష్టపడ్డారు. బట్ తెలంగాణ రావడానికి కారణమైంది చంద్రశేఖరరావు గారే కదా. ఎగ్జాక్ట్లీ సార్, ఏది అంత ఈజీ కాదు. ఇప్పుడు అంజీ గరుడవేగ అంజీ అవడం కూడా ఈజీ కాదు కదా, దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది కదా. ఇప్పుడు ఏదో మనం ఏసీలో కూర్చొని మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదు. మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారు, మీరు ఎంత దానికోసం ఆ ఫ్రూట్స్ అనేది మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అంటే కృష్ణవంశీ గారి దగ్గర అంటే మీరు ఒక ఆఫీస్ బాయ్గా వర్క్ చేసి ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా ఇంతమంది మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు అంటే ఈ రెస్పెక్ట్ అనేది మీకు ఊరికే రాలేదు కదా. ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో ఎదురు దెబ్బలు ఉంటాయి, అన్ని చూసి తిని వచ్చే ఇక్కడికి వచ్చినారు కదా. మనం అందరికీ నచ్చం కదండి. జనరల్ గా మనకి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ ఉంటారు సినిమా ఫీల్డ్ లో. సో మనం ముందుకెళ్తా ఉంటే ఎలాగ లాగాలని ఎక్కువ మంది ట్రై చేస్తూ ఉంటారు. అలాగ నాకు చాలా మంది ఉన్నారు. దానివల్లనే నేను ఇంకా ఆ పెద్ద స్టేజ్కి వెళ్ళలేకపోయాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇప్పుడున్న పొజిషన్కి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఎందుకంటే అండి నేను ఎవరిని వెళ్ళి సినిమా ఇవ్వని అడిగింది లేదు, ఇంక్లూడింగ్ రామ్ గోపాల్ వర్మ గారు. ఆయనతో 3 సినిమాలు చేశాను నేను. దాసరి నారాయణ గారు చివరి సినిమా నేనే చేశాను, ఎర్రబస్సు. సో అలాంటి పెద్ద లెజెండరీ డైరెక్టర్స్తో పనిచేశాను. అలాగే తమిళ్లో ఎస్సి చంద్రశేఖర్ గారితో పనిచేశాను, ఏ వెంకటేష్తో పనిచేశాను, శక్తి చిదంబరంతో పనిచేశాను. అందరు పెద్ద డైరెక్టర్లు తమిళనాడులో. అవునండి. సో ఎప్పుడు నేను వెళ్ళి ఎవరిని సినిమా అడిగింది లేదు, ఇంక్లూడింగ్ ఇప్పుడు నా ఫస్ట్ సినిమా అంగ్రేజ్ దగ్గర నుంచి ఇప్పుడు కేసీఆర్ వరకు తీసుకుంటే నన్ను వెతుక్కుంటూ వచ్చారు తప్పితే వాళ్ళు నేను వెతుక్కుంటూ వెళ్ళి నాకు సినిమా ఇవ్వండి సార్ అని అడిగింది లేదు. నేను డిమాండ్ అని కాదండి, నేను సీరియస్గా ఫస్ట్ నుంచి అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేసేవాడిని. సో నా సిన్సియారిటీయే ఇప్పటి వరకు నన్ను ముందు తీసుకెళ్తా ఉంది. నేను ఎప్పుడు డబ్బు కోసం పని చేయలేదు, ఈ సినిమా కూడా డబ్బు కోసం పనిచేయలేదు. సో ఈ సినిమా హిట్ ఇవ్వాలని కోరుకున్నాను, రాకేష్ నిలబెట్టాలని కోరుకున్నాను. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే 10th క్లాస్ డైరీస్ అనేది ఒక వర్షన్లో ఉంటుంది మూవీ, బుజ్జీలారా ఒకలా ఉంటుంది. ఏ ధైర్యంతో రాకేష్ మిమ్మల్ని, అంటే యాక్చువల్గా తనే ప్రొడ్యూసర్ కాబట్టి అడుగుతున్నాను, రాకేష్ గారు ఆల్మోస్ట్ పాపం సంపాదించిందంతా ఈ మూవీకి పెట్టాను అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. బట్ మీరే ఇంతమంది తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్స్ ఉండగా మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు ఆయన? అదే అండి, ఎంక్వైరీ చేస్తారు కదా జనరల్గా ఎప్పుడు కూడా అండి. ఇప్పుడు నాకు ధనరాజ్ మంచి మిత్రుడు అండి. ధనరాజ్ గారితో నేను ప్రీవియస్ సినిమా బుజ్జీలరా చేశాను నేను. సో ధనరాజ్ లేడంటే రాకేష్ లేడు.
ఎందుకంటే జీలరా అనే మూవీ కూడా యాక్చువల్ గా మంచి హిట్ మూవీ. అవునండి, అవును. సస్పెన్స్ థ్రిల్లర్ అది. అవును. ఎవరైనా చూడకపోతే చూడండి అమ్మా, ఆ టైమ్ లో ఉంది యాక్చువల్ గా. నాకు చాలా మంచి పేరు వచ్చింది సినిమా అండి, సినిమాటోగ్రఫర్గా, డైరెక్టర్గా. ఒక మంచి థ్రిల్లర్, అంటే ఇలా కూడా తీయొచ్చు ఆ థ్రిల్లర్ని. ఆ సస్పెన్స్ ఎక్కడా మనం మిస్ అవ్వకుండా ఎవరు వీడా వాడా వాడా వీడా అనేది ఎప్పుడు ఆ కన్ఫ్యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. చాలా గుడ్ స్క్రీన్ ప్లే అది. కామెడీ ఏంటంటే మీరు బుజ్జిలారా మూవీ రిలీజ్ ఎప్పుడైతే చేశారో అట్ ది సేమ్ టైం పుష్ప కూడా రిలీజ్ అయింది. సునీల్ గారికి రెండు వైపు కూడా చాలా, అవునండి. అంటే సునీల్ గారు అప్పటి వరకు ఒక జోన్ లో చేసి కొంచెం బ్రేక్ తీసుకున్నారు, సడన్ గా మీరు డిఫరెంట్ గా చూపించారు. అవును, అండ్ పుష్పలో కూడా హిస్ సంథింగ్ డిఫరెంట్ కదా. అవును, అవును, అవును. సో మీకు అసలు ఆయన అలా చూపించాలని ఎందుకు అనిపించింది? అంటే యాక్చువల్గా అండి, సునీల్ గారు పోలీస్ ఆఫీసర్గా చాలా తక్కువ సినిమాలు చేశారు. తడాకా ఒకటి చేశారు, అంతే, చాలా తక్కువ చేశారు. సో మేము ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ. అవును, ఒక స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ కావాలి అలా అని చెప్పేసి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళలేము మనం, మనకు బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ అంతా ఉంటాయి. సో సునీల్ గారు నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్, అలాగే నాగేష్ రెడ్డి గారికి సునీల్ గారు వెరీ క్లోజ్. సో దానివల్ల ఈ క్యారెక్టర్ సునీల్ గారు అయితే బాగుంటుంది అని చెప్పేసి ఒకటే అనుకున్నాం, అంతే, వేరే ఆప్షన్స్కి వెళ్ళలేదు. వెంటనే సునీల్ అన్న ఫోన్ చేయడం జరిగింది, ఖర్చు చెప్పడం జరిగింది, ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు. సో చాలా ఫాస్ట్గా సినిమాని కూడా ఫినిష్ చేసాము. సో మేము అనుకున్నట్టు సునీల్ గారు కానివ్వండి, ధనరాజ్ గారు కానివ్వండి, ఆ క్యారెక్టర్స్లో నిండిపోయారు. ఆ ఇద్దరు వల్ల ఆ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. అంటే ధనరాజ్లో ఇలాంటి ఒక యాక్టర్ ఉన్నాడా, ఇలా కూడా చేయించుకోవచ్చా అనేది అన్ని రివ్యూస్లో రాశారు. సూపర్ కదా. ఒక కమెడియన్ గా ఉన్న ధనరాజ్ గారిని మీరు అలా చూపించాలి అనుకోవడం కూడా అది మీకు లైక్, అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఆ గట్స్ అనేది మీరు ఆ టైంలో ట్రై చేయడం, ఎందుకంటే అది మీ సెకండ్ మూవీ యాజ్ ఎ డైరెక్టర్ గా, అమ్మో రిస్క్ ఏమో అని ఆలోచించకుండా సూపర్ కాన్ఫిడెంట్ తో మీరు. అవునండి, అంటే మనం ఎప్పుడు ఒకటి ఫిక్స్ అవ్వాలండి, ఎందుకంటే ఆ క్యారెక్టరు అంటే మనకు కూడా ఒక లిమిటేషన్స్ ఉంటాయి కదండి. నేను ఆ క్యారెక్టర్ కోసం నేను రామ్ చరణ్ గారినో లేదా అల్లు అర్జున్ గారిని అప్రోచ్ అవ్వలేను, నాకు వాళ్ళ సినిమా కూడా ఇవ్వరు. సో నాకు అవైలబుల్ ఉండే ఒక యాక్టర్స్ అండర్ రేటెడ్గా ఉండాలి, వాళ్ళ గురించి ఎక్స్పెక్ట్ చేయకూడదు, సో ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు ఆ కైండ్ ఆఫ్ సినిమాకి అని అనుకున్నప్పుడు వచ్చిన మాకు ఏకైక ఆప్షన్ ధనరాజు మాకు ఎప్పటి నుంచో క్లోజ్ ఫ్రెండ్. సో ఎప్పుడైతే మేము ధనరాజ్తో సినిమా చేస్తున్నామని పోస్ట్ చేసి అనౌన్స్ చేశామో, నాకు కానీ నాగేష్ రెడ్డి గారిది కథ, నాగేష్ రెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్సే ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమాని. సో మా అందరికి ఎన్నో ఫోన్ కాల్స్, ఎందుకు సినిమా ధనరాజ్తో చేస్తున్నారు, ఇంకా మంచి హీరోతో వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఎంతోమంది మమ్మల్ని ఫోన్లు చేసి వద్దు అని చెప్పి అన్నారు. ఒకటే ఫిక్స్ అయిపోయారు నాగేష్ రెడ్డి గారు, నేను కూడా చేస్తే ఈ సినిమా ధనరాజ్తో చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఎంతమంది ఏం చెప్పినా కూడా ఎవరి మాట వినలేదు మేము. సో ఎవరెవరైతే ఫోన్లు చేశారో వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు సినిమా రిలీజ్ తర్వాత. ఎవరు మళ్ళీ పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు ఆ రివ్యూస్ చూసి, అతని పెర్ఫార్మెన్స్ చూసి. సో అలాగా ఎవరో ఒకళ్ళు ఎంకరేజ్ చేయకపోతే అలాంటి ఒక ఏమంటారు మంచి యాక్టర్ బయటకు రాలేడు కదండి. ఇంకా అతను ఏంటి ఎల్లకాలం జబర్దస్త్ చేస్తూ కూర్చోవాలా, కాదు కదా. అలాగే రాకేష్ ఒక గొప్ప కథ నా దగ్గరకు వచ్చాడు. ఆ కథని ధనరాజ్ దగ్గరికి కథ చెప్పినప్పుడు, ఈ సినిమా అంజన్ అయితే బాగా చేస్తాడు, నువ్వు అంజగారితో చేయించుకో అని చెప్పేసి చెప్పడం వల్ల వెంటనే నన్ను పిలవడం జరిగింది. సో నేను కథ వెంటానికి కూర్చున్నప్పుడు అనుకున్నాను, సో రాకేష్ అంటే జబర్దస్త్ ఆర్టిస్ట్ కదా, ఏదన్నా కామెడీ ఫ్లేవర్లో చెప్తాడేమో అనుకొని నేను కూర్చున్నాను. వన్స్ అతను కథ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత చూస్తే ఇది ఎక్కడ దీంట్లో ఫన్ లేదు, అంత ఎమోషనల్ మూవీ. సో నాకు కనెక్ట్ అయింది ఆ ఎమోషన్ కానివ్వండి, అలా బావ మరదల మధ్య లవ్ కానివ్వండి, ఆ సాక్రిఫికేషను, అతను ఎందుకు కేసీఆర్ని ఏమంటారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కేసీఆర్ గారిని ఎందుకు అతను ఫాలో అవుతా ఉన్నాడు, అతను ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు సిటీకి వెళ్తున్నాడు, ఇవన్నీ నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నా లైఫ్లో కొంచెం జరిగినాయి అలాంటి సిచ్యువేషన్స్. సో నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను మోసపోయాను. సో నేను ఇంట్లో చెప్పాను కదా, మీకు పారిపోయి వచ్చినప్పుడు జనరల్గా పారిపోయి వస్తే ఏం చేస్తామండి, మా నాన్నగారు తాతగారు జేబుల నుంచి డబ్బులు తీసుకొని వస్తాం కదా. ఆ డబ్బులు తీసుకొచ్చాను, వచ్చిన తర్వాత గంటకే ఒకటి వచ్చేసి నన్ను మోసం చేసి డబ్బులు తీసుకెళ్ళిపోయాడు. సో అలాగే ఈ సినిమాలో కూడా వాడు ఫస్ట్ హైదరాబాద్లో దిగంగా నా క్యారెక్టర్ ఒక రచ్చరవి లాంటి ఒక చీటర్ కనిపిస్తాడు, వాడు తీసుకెళ్లి కృష్ణ భగవాన్ పరిచయం చేస్తాడు. వీడి దగ్గర ఉన్న డబ్బులు, వాడి దగ్గర ఉన్న వాళ్ళ మరదలు ఇచ్చిన గాజులంతా వాళ్ళు తీసేసుకుంటారు. సో ఎంతమంది చెడ్డోళ్ళు ఉన్నా కూడా పర్లేదండి, ఎందుకంటే ఇంకా వచ్చేస్తుంది కదా, చాలా మంది ఈ మధ్య థియేటర్కి వెళ్ళట్లేదు కదా, వాళ్ళు ఇప్పుడు అట్లీస్ట్ ఓటీటీలో చూస్తారు కదా. అవును, నేను యాక్చువల్గా ఈ సినిమాలో ఉన్న కీ సీన్ మేము రిలీజ్ చేసామండి ధైర్యంగా 2 days రిలీజ్కి ముందే. ఈ సినిమాలో ఉన్న ఒక హైలైట్ సీన్ మూవీ బఫ్ అని ఒకటి ఉంది వెబ్సైట్. సో ఏంటంటే క్యూబ్ థియేటర్స్ అని మూవీ బఫ్ ప్లే అవుతుంది. ఆ మూవీ బఫ్లో అండ్ యూట్యూబ్లో మేము ఆ సీన్ రిలీజ్ చేస్తే చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ సీన్ చూసిన ప్రతి వాళ్ళు టీఎస్ పెట్టుకున్నారు, ఇలాంటి ఒక బ్రహ్మాండమైన సీన్ ఉందా అని చెప్పేసి.
రూపాయల భోజన పథకం ఉంది మనకు సినిమాలో. ఆ సీన్ మేము 2 days ముందు రిలీజ్ చేసాం. Okay. జనరల్గా అలా ఎవరు చేయరు. నేను చూడలేదు అవును, మీరు చూడండి యూట్యూబ్లో రిలీజ్ చేసిన 3-4 daysకి దాదాపు 10 lakhs 1 million వ్యూస్ చూసారు దాన్ని. మేము మా ట్రైలర్ కూడా ఇప్పుడు 35 lakhs వ్యూస్ చూసారు. ట్రైలర్ ఎక్కడ మేము పుష్ చేసింది లేదు, ఎక్కడ వరకు రూపాయి ఇచ్చింది లేదు. ట్రైలర్ నేను చూసి అసలు నిజం చెప్పాలంటే సార్, అంటే మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. కేసీఆర్ మూవీ అండ్ రాకేష్ గారి మూవీ అనేసరికి నేను ఏంటంటే ఇదేదో జబర్దస్త్ రాకేష్ కదా, సో ఈయనేదో సమ్ కామెడీ యాడ్ చేసి కేసీఆర్ గారు ఏదో బయోపిక్ టైప్లో ఏదో తీసినట్టున్నారు సరదాగా అనుకున్నా. బట్ వన్స్ ట్రైలర్ చూసిన తర్వాత ఏంటి డిఫరెంట్గా ఉంది మూవీ అనుకున్నాను. ఒక ఆర్టిస్ట్తో, కేసీఆర్ మూవీ ఆర్టిస్ట్తో ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆవిడ నాతో డిస్కస్ చేశారు మూవీ గురించి. సరే ఒకసారి చూద్దాం ఎట్లుంటుందో అని చెప్పేసి చూసి అసలు నిజంగా టీయర్స్ అనేది మాత్రం నాకు 2-3 times వచ్చేసాయి. అంటే ఎమోషనల్గా మీరు ఏంటంటే కనెక్ట్ చేసేసారు పీపుల్, అంటే అలా మేము ఓన్ చేసేసుకున్నాం. అంటే ప్రతి డైరెక్టర్కి అండి ఆల్ ఎమోషన్ తెలిసి ఉండాలి. అతనిలో ఒక సెంటిమెంట్ కోణం ఉండాలి, అతనిలో ఒక వైలెన్స్ ఉండాలి, అతనిలో ఒక రొమాన్స్ ఉండాలి. సో డైరెక్టర్ అనేవాడు యాక్టర్ అయి ఉండాలి. అప్పుడే ఆపోజిట్ లో ఉన్న యాక్టర్ దగ్గర నుంచి పెర్ఫార్మ్ తీసుకోగలుగుతాడు. సో అతనిలోనే ఆ యాంగిల్స్ లేవనుకోండి, అతను ఏం చేయగలుగుతాడు? సో అలాగా ఈ సినిమాకి ప్రతి వాళ్ళు చాలా కష్టపడ్డారు, ప్రాణం పెట్టి తీసుకున్నారు. నిజంగానే అది ఆ మూవీలో మీ కష్టం తెలుస్తుంది. ఎంత అద్భుతంగా ఉందంటే మూవీ చూసినంతసేపు కూడా చాలా కనెక్ట్ అయిపోతున్నారు. ఆ టైంలో కొన్ని సీన్స్ వచ్చినప్పుడు థియేటర్ అంతా నార్మల్ గా పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండి ఒకటేసారి సడన్ గా అరవడం. అంటే ఆ పిల్లాడు చిన్నప్పుడు చోటా కేసీఆర్ ఉంటాడు. సో నీ పేరేంట్రా అని ఒక పర్సన్ అడుగుతాడు, మేరా నామ్ కేసీఆర్ అంటాడు వాడు. అప్పుడు థియేటర్లో అరుపులు, కేకలు, విజిల్స్, పేపర్స్ మామూలే అండి. అంటే అప్పుడు అలాంటి ఒక ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు, ఇలాంటి ఒక ఎంకరేజ్మెంట్ వచ్చినప్పుడు మనం పడిన కష్టం అంతా మర్చిపోతాం. అంటే ప్రతివాడు ప్రతి సినిమా చేసే ప్రతి డైరెక్టర్ కష్టపడతాడు, అలాగే మనం కష్టపడ్డాం. కాకపోతే ఈ సినిమా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ అని పేరు పెట్టుకోవడం వల్ల ఎంత ప్లస్ ఉందో అంత మైనస్ అయిందండి సమ్ టైమ్స్. అంటే చాలా మంది నెగిటివ్గా ప్రచారం చేశారు. సో దానివల్ల సినిమా డిలే అయిపోయింది. లేకపోతే కనుక మాకు ఇంకా బ్రహ్మాండం పేరు వచ్చేదేమో. బట్ ఇప్పుడు కూడా వెరీ హ్యాపీ, ఎందుకంటే తక్కువ పేరు ఏం రాలేదు సార్. కేసీఆర్ మూవీ అంజీ గారు అనేసరికి ఆ కాంబినేషన్ కి బాగా ఇదవుతున్నారు. అండ్ ఇది ఒక్కరి విజయం కాదండి, ఇది జనరల్ గా అందరూ ఒక సినిమా హిట్ అవగానే ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్కి వెళ్ళిపోద్ది, ఆ క్రెడిట్ అంతా హీరోకి వెళ్ళిపోద్ది అంటారు. అలా కాదండి, ఈ సినిమా అందరి విజయం. ఈ సినిమా వెనకాల నేనెంత కష్టపడ్డానో ప్రొడ్యూసర్గా, యాక్టర్గా రాకేష్ కష్టం ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాగే నా సినిమాలో పనిచేసిన యాక్టర్స్ మెయిన్గా. అదే అడగబోతున్నాను, మీరు ఎందుకు యాక్టర్స్ అందరినీ కూడా మోస్ట్లీ జబర్దస్త్ నుంచే తీసుకున్నారు? లేదండి, జబర్దస్త్ నుంచి చాలా తక్కువ మంది తీసుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ మాక్సిమం ఇప్పుడు రచరవి గారు అంటే ఇప్పుడు ఆయన మూవీస్ లో బిజీగా ఉన్నప్పటికీ హీస్ ఆల్సో కేమ్ ఫ్రమ్ జబర్దస్త్ కదా. అండ్ రాకింగ్ రాకేష్, సుజాత గారు అంటే ఓకే వాళ్ళు ప్రొడ్యూసర్స్ కాబట్టి వాళ్ళు ఉంటారు డెఫినెట్ గా. అండ్ తాగుబోతు రమేష్ గారు కానివ్వండి, అంటే ఆ క్యారెక్టర్స్ అండి, ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ అనుకున్నప్పుడు ఇది ఇతనైతే బాగుంటుంది అనుకుని చేసాము. సో రచ్చరవిని చూడగానే కొంచెం దొంగోళ్ళ కనిపిస్తూ ఉంటాడు. మేము అనుకున్నప్పుడు వేరే ఆప్షనే పెట్టుకోలేదు. ఈ క్యారెక్టర్ అనగానే రచ్చరవి బాగుంటాడమ్మా అనుకున్నాం. పర్ఫెక్ట్ గా అతను సెట్ అయ్యాడు, పర్ఫెక్ట్ గా చేశాడు. మార్కులు పడ్డాయి, 100కి 100 మార్కులు పడ్డాయి ఆయనకి. అలాగే సన్నీ కానివ్వండి, గడ్డం నవీన్ కానివ్వండి, రైజింగ్ రాజు గారు ఒక ముస్లిం క్యారెక్టర్ చేశారు, దాంట్లో చాలా అద్భుతంగా చేశాడు ఆయన. ఇంకొంచెం ఉంటే బాగుండేది కదా అని ఫీల్ అయ్యాడు మొన్న ఈ మధ్య కలిసినప్పుడు. ఆయన యాక్చువల్గా ఈ మధ్య జబర్దస్త్ లో చాలా తగ్గిపోయింది, సో కనిపించట్లేదు. రైజింగ్ రాజు గారిని చాలా రోజుల తర్వాత బాగా చూపెట్టారు. అవును అవును. అలాగే మెయిన్ గా ఈ సినిమాలో ప్లస్ పాయింట్, సినిమా అంతా ఎమోషనల్గా వెళ్తున్నప్పుడు అండి ఆడియన్స్ ఎప్పుడన్నా కొంచెం డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారేమో, అంటే ఒక ఏంటి కంటిన్యూగా అంతా ఏడుపు సీన్స్ ఉన్నాయి, ఎమోషన్ సీన్స్ ఉన్నాయని ఫీల్ అవుతారేమోనని ఒక 2 సీన్స్, బ్రహ్మాండమైన సీన్స్ మేము రాసుకున్నాం. ఒకటి అదే తాగుబోతు రమేష్ గారు అండ్ సుజాత గారి కాంబినేషన్లో. అది ఫస్ట్ నుంచి రాకేష్కి ఇష్టం లేదు. అంటే తను రాసుకున్న కథలో ఎంత ఎమోషన్ లవ్ ఊరు సమస్య అది చూపిస్తా ఉన్నాం. సో నేను డైరెక్టర్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా నా మైండ్లో ఒక స్క్రిప్ట్ నడుస్తూ ఉంటుంది కదా. నా సినిమా నేను అనుకున్నప్పుడు, సినిమా తీస్తున్నప్పుడు విజువలైజేషన్ అంతా కూడా నా మైండ్లో నడుస్తూ ఉంటుంది. ఇది ఈ సీన్ ఎంత లెంత్ ఉండాలి, వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేయాలి, దీనికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి, ఎక్కడ మనకు బోర్ కొడుతుంది అని మనం మైండ్లో పెట్టుకుని సినిమా రన్ అవుతూ ఉంటుంది. ఏ డైరెక్టర్కైనా కూడా ముందే మేము సినిమాని పిక్చరైజ్ చేసుకుని, విజువల్ చేసుకుని పెట్టుకుంటాం ఎంత తీయాలని కూడా. అన్నెసరిగా ఎక్కువ తీయకూడదు, ఎక్కువ తీసినా కూడా 8 రూమ్లో మళ్ళీ లేపేస్తారు. దానికోసం బడ్జెట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంత ఎమోషన్గా వెళ్తా ఉంది. ఇక్కడ ఏదైనా చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు నేను ఫైట్ చేశాను. లేదు, సుజాత గారు
సేవ్ ద టైగర్స్లో చాలా ఫేమస్ అయ్యారు. మళ్ళీ ప్రియదర్శి గారి కాంబినేషన్, మళ్ళీ సుజాత గారి కాంబినేషన్లో ఒక 2 సీన్స్ 3 సీన్స్ చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు చాలా బలవంతంగా యాక్సెప్ట్ చేశాడు రాకేష్. అంటే జనరల్గా మన ఇంట్లో ఉంటే ఆ వాల్యూ తెలియదు కదండి వాళ్ళకి. సుజాత గారి గురించి బయట తెలిసిద్ది. సో ఆయన హస్బెండ్, ఇంట్లో ఆవిడ భార్య కదా, ఏం తెలిసిద్ది? తెలుసు కదా, సేవ్ ది టైగర్స్ లో సుజాత గారికి వచ్చింది, బట్ టాలెంట్ తెలుసు. బట్ సినిమాలో పెట్టుకుందామా లేదా అని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు లేదు సినిమాలో కంపల్సరీగా ఆవిడ చేయాల్సిందే అని బలవంతంగా మేము ట్రై చేసాం ప్రియదర్శి గారిని కూడా. ప్రియదర్శి గారు చాలా బిజీగా ఉండటం వల్ల కుదరలేదు, లేకపోతే మళ్ళీ అల్దర్ కాంబినేషన్ లో మేము చేసేవాళ్ళం. సో కుదరకపోవడంతో నెక్స్ట్ ఆప్షనల్ గా మేము తాగుబోతు రమేష్ గారిని తీసుకున్నాం. అల్టిమేట్ గా తాగుబోతు గారు రమేష్ గారి కాంబినేషన్, సుజాత గారి కాంబినేషన్ చాలా వర్కౌట్ అయిపోయింది. వచ్చిన 2 సీన్స్ అయినా కూడా థియేటర్లో అరుపులు కేకలు. అంటే ఆ చిన్న రిలాక్సేషన్ కోరుకుంటున్నారు. అంత ఎమోషనల్గా వెళ్తా ఉన్నప్పుడు చిన్న ఎంటర్టైన్మెంట్, ఒక 2 నిమిషాలు మంచి సీను, అది చాలా బ్రహ్మాండం చేసింది ఆవిడ ప్లస్ పాయింట్. సీరియస్ మోడ్ లో తీసుకువెళ్తూ సడన్ గా మళ్ళీ ఎంటర్టైన్ చేశారు. అవును అవును. సో సుజాత గారి ప్లస్ పాయింట్ ఆవిడ వాయిస్, ఆవిడ యాస, ఆవిడ బూతులు, అవన్నీ మనకు సినిమాలో 2 సీన్స్ లో బ్రహ్మాండం చేశారు. వాళ్ళిద్దరు బాగా సెట్ అయింది రమేష్ గారి సుజాత కాంబినేషన్ లో. సో అది వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పొచ్చు సినిమాలో. అలాగే భరణి గారి సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అది చాలా ప్లస్ పాయింట్ అయింది మన సినిమాకి. అలాగే సినిమాకి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమా ఈ పొజిషన్ ఉండడానికి కారణం ఆయనే. చరణ్ అర్జున్ యాక్చువల్ గా ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్. రీసెంట్ గా లగ్గం కూడా అవును అవును. సో 4 సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చున్నారు. అండ్ అందులో ఆయన పొలిటికల్ వైజ్ గా కూడా కేసీఆర్ గారి సాంగ్స్ చాలా రాస్తున్నారు. అవునండి. బేసిక్ గా ఆయన రైటరు, అలాగే సింగరు ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ 3 అవడంతో సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ పాయింట్ అయింది. నేను ఆయన స్టేటస్ కూడా చూస్తూ ఉంటాను. లగ్గంకి ఆయన చాలా ప్రమోట్ చేశారు. అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ని కదా, నా రెమ్యూనరేషన్ నేను తీసుకొని ఉండొచ్చు అన్నట్లు ఆయన కాకుండా ప్రతిదీ కూడా హైలైట్ చేసుకుంటూ ఆయన పెడుతూ ఉండేవారు. తప్పదండి, ఎందుకంటే ప్రతి సినిమాకి ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ దాన్ని ప్రమోట్ చేయకపోతే బయట ఎందుకు ప్రమోట్ చేస్తాడు? అలాగా ప్రతి సినిమాకి ఆ టెక్నీషియన్స్, ఆ ఆర్టిస్టులు ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవాల్సిందే. ఊరికే మనం రెమ్యునరేషన్ తీసుకున్నాం కదా, మనది అయిపోయింది అని అలా కూర్చుంటే నష్టపోయేది ప్రొడ్యూసర్లే. ఒక ప్రొడ్యూసర్ బాగుంటేనే నెక్స్ట్ ఇంకో సినిమా చేయగలుగుతాడు. సో అలా అందరూ పేమెంట్ తీసుకున్న ప్రతి ఆర్టిస్టు, పేమెంట్ తీసుకొని పనిచేసే ప్రతి టెక్నీషియను ఆ సినిమా రిలీజ్ టైంలో వాళ్ళు ఇంకో షూటింగ్లో ఉన్నా కూడా వాళ్ళు ప్రమోట్ చేయాలి, అది బాధ్యతగా తీసుకోవాలి. చాలా మంది అది తీసుకోవట్లేదు. మాకు లక్కీగా మాకు దొరికిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ చాలా బంగారు కొండలు. అందరూ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేశారు. సో మూవీ డైరెక్టర్ గా చాలా బిజీ అయ్యారు ఇప్పుడు మీరు. నెక్స్ట్ సినిమాటోగ్రాఫర్ గా మీకు ఏమైనా ఆఫర్స్ వస్తాయా? అవునండి, నేను ఎప్పుడు రెగ్యులర్ గా నా ఫస్ట్ ప్రయారిటీ సినిమాటోగ్రాఫర్ గానండి. ఎందుకంటే నేను ఇప్పుడు 2 తమిళ సినిమాలు చేస్తున్నాను, 2 తెలుగు సినిమాలు చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మీ సీనియర్స్ కంటే కూడా మీరే ఎక్కువ మూవీస్ చేసినట్టున్నారు కదా. అవునండి అవును. అంటే ఏంటంటే అండి, ఇక్కడ నేను టార్గెట్ పెట్టుకున్నాను, నేను 100 సినిమాలు తీయాలని, 100 సినిమాలు చేయాలి కెమెరామెన్ కానీ. సో నా సీనియర్లు అందరూ ఏంటంటే అంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి గారి సినిమాలు, రాజమౌళి గారి సినిమాలు, ఇప్పుడు చోటా గారు విశ్వంబర చేస్తూ ఉన్నారు. సో ఒక సినిమా చేయగలుగుతారు. అలాగ సినిమా అది 1 year పట్టొచ్చు, 1.5 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు. నాది అలా కాదండి, నా సినిమా 3 నెలలు ఫినిష్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో నేను సంవత్సరానికి 5 సినిమాలు చేస్తాను, ఒక్కోసారి 6 సినిమాలు చేస్తాను. డైరెక్టర్గా ఒక సినిమా చేస్తాను సంవత్సరానికి. అలా చూడండి, ఈ 3 సంవత్సరాలు 3 సినిమాలు చేశాను డైరెక్షన్. అలాగే కెమెరామెన్గా ఈ 3 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 10 సినిమాలు చేశాను నేను. సో నా టార్గెట్ 100 సినిమాలు రీచ్ అవ్వాలని అంతే. కెమెరామెన్ గా అవును, డైరెక్టర్ గా 100 సినిమాలు అంటే మన వల్ల కాదు. ఏమో అంటే పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు కదా ఆల్రెడీ, రాఘవేంద్రరావు గారు, అది వాళ్ళతోనే అది క్లోజ్ అయిపోయిందండి. ఇప్పుడున్న లేదు, ఇప్పుడు మన అన్ని సినిమాలు చేయడం కష్టం అండి. ఎందుకంటే ఒక సినిమా పెద్ద సినిమా చేయాలంటే దానికి చాలా కష్టం. ఇప్పుడు పుష్ప 2 ఉంది, దాదాపు 3.5 సంవత్సరాలు చేశారు ఆ సినిమా. సో వాళ్ళ కష్టం ఇంకొక 2 రోజుల్లో బయటపడబోతా ఉంది. ఎంత చేసినా గానీ ఈ ట్రోలింగ్ వల్ల ఏంటంటే పాపం వాళ్ళ కష్టానికి తగ్గట్టు, అంటే ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా ప్రతిఫలం ఏముండదండి. ట్రోలింగ్ వల్ల సినిమాలు ఆడకపోవడం అనేది జరగదు. ఎందుకంటే గుర్తించకుండా ఒక డైరెక్టర్ ని చాలా తక్కువ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. నేను కొన్ని చూసానండి, ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఎందుకంటే ఇలాగా ఎందుకు ఏమంటారు డిస్కరేజ్ చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనిపించింది నాకు కూడా. కాకపోతే వాళ్ళు ఎక్కడ భయపడలేదు. ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టి మైత్రి వాళ్ళ సినిమా తీశారు. ఒక 3.5 సంవత్సరాల్లో ఒక టాప్ స్టార్,
అంత పెద్ద స్టార్ ఒకటే సినిమా పైన ఉండటం అనేది చాలా గ్రేట్ థింగ్ అది. సో ఆయన కష్టం, అల్లు అర్జున్ గారి కష్టం అదేమి వృధా పోదు. అలాగే డైరెక్టర్ సుకుమార్ గారు గురించి చెప్పాలి. ఒక డైరెక్టర్ అనుకుంటే కనుక ఆ సినిమాతో పాటు ఆయన ఇంకో సినిమా కూడా చేయొచ్చు, ఇంకో సినిమా కూడా చేయొచ్చు. అలాంటిది ఆ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన ఇంకొక సినిమా గురించి ఆలోచించకుండా, ఇంకొక హీరో దగ్గరికి వెళ్లకుండా ఈ సినిమా రిలీజ్ వరకు దానిపైన కూర్చోవడం అనేది ఒక యజ్ఞం. అదంతే, ఋషులు చేస్తారు ఎప్పుడప్పుడు, అలాగా ఒక ఋషి ఆయన సుకుమార్ ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్స్, ఇప్పుడు రాజమౌళి గారు కానివ్వండి, సుకుమార్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు అఫ్కోర్స్ పూరి సార్ లాగా 2 నెలల్లో మూవీ కంప్లీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి డైరెక్టర్స్ ఏంటంటే ఒక హోంవర్క్ లాగా ఒక పార్ట్ మీద కూర్చున్నారు అంటే, అఫ్కోర్స్ బాహుబలి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఈ సందర్భంలో. కొన్ని ఇయర్స్ కష్టపడ్డారు, అఫ్కోర్స్ దానికి తగ్గట్లుగానే ఉంది. అంతే అండి, అదే అంటున్నాను. ఈ కష్టే ఫలి అండి. ఆయన అంత కష్టపడ్డారు కాబట్టే ఆయన బాహుబలి అయిపోయాడు. ఈ రోజుకి రాజమౌళి గారు అంటే కొన్ని ఫారెన్ కంట్రీస్ లో కూడా హిజ్ ఎ బ్రాండ్. మొన్న ఆస్కార్ తో అదంతా ప్రూవ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే బాహుబలి తర్వాత రాజమౌళి గారు అంటే ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరేమో అన్నట్టు అయిపోయింది. తెలుగు ఇండస్ట్రీ అంటే ఇంతకు ముందు తెలుగు ఇండస్ట్రీ అంత పెద్ద ఫేమస్ కాదు అనేవాళ్ళు, ఇప్పుడు బయట ప్రపంచంలో చాలా మంది కూడా తెలుగు ఇండస్ట్రీ వైపు తిరిగి చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్స్, మొన్న ఒక మూవీకి కొరియన్ స్టార్ ని కూడా తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. అంటే ఎక్కడెక్కడ వాళ్ళని కూడా ఇండస్ట్రీ మెయిన్ తెలుగు సినిమా అనేది స్థాయి పెరిగింది ఓన్లీ బికాస్ ఆఫ్ రాజమౌళి గారి వల్ల, సుకుమార్ గారు లాంటి డైరెక్టర్స్ వల్ల. తెలుగు సినిమాలో ఇంత కాంపిటీషన్ ఉన్న డైరెక్టర్స్ మధ్యలో యు ఆర్ ద నౌ నంబర్ 1 డైరెక్టర్ అయ్యారు. ఆఫ్ కోర్స్ నేను అసలు వాళ్ళ కాంపిటీషనే కాదండి, ఎందుకంటే నా సినిమా చిన్న సినిమా, ఇంత సినిమా కాంపిటీషన్ లో కూడా మీకంటూ ఒక రికగ్నైజేషన్ తెచ్చుకోగలిగారు కదా. అంటే ఒకటండి ఫాలో అప్ చేయాల్సింది, ఎప్పుడు చిన్న సినిమాలు బాగుండాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు చాలా రేర్గా వస్తూ ఉంటాయి, ఎప్పుడు వస్తాయో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు చూడండి, వాళ్ళు అనుకున్నారా ఈ సినిమా 300 సంవత్సరాలు పట్టిందని అనుకోలేదు కదా, ఎన్నోసార్లు డేట్ పోస్ట్పోన్ చేసుకున్నారు కదా. అలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తూ ఉంటాయి. మనలాంటి సినిమాల వల్ల సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. మీరు చూస్తే ఈ మధ్యకాలంలో మన కేసీఆర్ లాంటి చిన్న సినిమాలు, కమిటీ కుర్రాలు చూడండి సూపర్ డూపర్ హిట్ అయింది, ఆయి సినిమా చూడండి, అలాగే బలగం చూడండి, దాని ముందు వచ్చిన సినిమాలు చూడండి, జాతిరత్నాలు కానివ్వండి, మ్యాడ్ కానివ్వండి, కూడా ఇలాంటి సినిమాలు ఉండటం వల్లనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే అందరికి పని దొరుకుతుంది. సో ఒక పెద్ద సినిమా వల్ల సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే చిన్న సినిమాలన్నీ బాగుంటేనే పెద్ద సినిమాలకు ఒక స్థాయి వస్తుంది. ఇప్పుడు పెద్ద సినిమాల్లో ఐకాన్ స్టార్స్, సూపర్ స్టార్స్ మాత్రమే చేయగలరు. చిన్న సినిమాల్లో ఏంటంటే అప్పటికప్పుడు మీరు ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా కానీ ఎంతోమంది ఇంట్రడ్యూస్ అవుతారు. సో వాళ్ళ యాక్టింగ్ బాగుంటే కెరియర్ వైజ్గా ముందు ముందు వాళ్ళు కూడా పెద్ద సినిమాలు చేసే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీలాంటి డైరెక్టర్స్ కూడా ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. మీరు అన్నారు కదా చిన్న సినిమాలు అని చెప్పి, చిన్నదో పెద్దదో పక్కన పెడితే కొత్త కొత్త ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తెలిసిన ఆర్టిస్టులనే పెట్టుకొని వాళ్ళ టాలెంట్ ఆల్రెడీ అందరికీ తెలుసు, కానీ కొంతమంది న్యూ పీపుల్ని తీసుకొని వాళ్ళ టాలెంట్ ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి ఆఫర్స్ వచ్చేలా చేసే డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు కదా మీలా. మీరు ఈ సినిమాలో కూడా చూస్తే అండి, ఈ సినిమాలో రాకేష్ కొత్త, హీరోయిన్గా చేసిన అనన్య కృష్ణ కొత్త అమ్మాయి, మైమ్ మధు గారు బలగం సినిమాతో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ మన సినిమాలో మంచిగా చేస్తున్నారు, ఆయనకు మంచి పేరు వచ్చింది. అలాగే లోహిత్ గారు ఎప్పటి నుంచి ఆయన యాక్టర్గా ఉన్నా కూడా ఆయనకి ఎటువంటి రికగ్నిషన్ రాలేదు. ఈ సినిమాలో ఆయన ఫాదర్ క్యారెక్టర్ చాలా బ్రహ్మాండం చేశారు. ఈ సినిమా తర్వాత ఆయన చాలా బిజీ అయిపోయారు. ఆయన చాలా నిజంగా చాలా సినిమాలు చేస్తున్నారు. మదర్ క్యారెక్టర్ కీర్తిలత గారు చాలా ఎప్పటి నుంచి ఆవిడ ఉన్నారు, అవును. సో చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు ఆవిడకి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అలాగే దాంట్లో చేసిన చాలా మంది క్యారెక్టర్స్ కొత్త కొత్త వాళ్ళని మేము ఎంకరేజ్ చేసాం. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అందరు కొత్త వాళ్ళే. సో ఊర్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి, అక్కడ లంబాడి ఏదైతే ఉందో తాండాలో, ఆ తాండాలో ఉన్న వాళ్ళతో కూడా యాక్ట్ చేయించాం మేము. దాంట్లో ఒక ముసలావిడ యాక్ట్ చేసి ఉంటుంది, ఆవిడ ఒరిజినల్గా తాండాలో ఉండే ఆవిడతో చేయించుకున్నాము. ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉంటాయి, చిన్నప్పుడు హీరో ఫ్రెండ్స్, చిన్నప్పుడు పెద్ద అయిన తర్వాత హీరో ఫ్రెండ్స్, రియల్గా అక్కడ ఉన్న వాళ్ళని తీసుకున్నాం మేము, వాళ్ళతో చేయించాం మేము. ఓకే. సో జనరల్గా ఇంతమందిని తీసుకొచ్చి ఇంత కాస్ట్ అండ్ క్రూ పెట్టేసేసుకొని నిజంగా మీకు ధైర్యం సరిపోయిందా? సరిపోయి. సో జనరల్గా ఇంత మంచి మూవీ చేసిన తర్వాత డెఫినెట్గా ఆఫర్స్ రావడం అనేది ఎక్స్పెక్టెడ్. సో ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి? నాకు యాక్చువల్గా ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండి, ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. సో చాలా మంచి అవకాశాలు కెమెరామెన్గా వచ్చినాయి, డైరెక్టర్గా వచ్చినాయి. ఇందుకు ఈ సినిమా కెమెరామెన్ ఎవరు? నేనేనండి. సినిమాటోగ్రఫీ 2 బాధ్యతలు నేనే తీసుకున్నాను. ఎలా మేనేజ్ చేస్తున్నారు? కెమెరామెన్ అంటే ఫోకస్ అంతా ఒకలా ఉండాలి, డైరెక్షన్ అంటే అసలు డైరెక్షన్ అనేదే అదొక పెద్ద యుద్ధం. ఎలా రెండు మీరు? అవును, చాలా అదే అండి. యాక్చువల్గా నేను చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాను సినిమా చేస్తున్న టైంలో. అంతా 2 డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయడం అంటే
సో తప్పదు, అంటే ఒక బాధ్యత తీసుకున్నాము, రాకేష్కి ఒక మాట ఇచ్చున్నాను, అనుకున్న బడ్జెట్లో ఫినిష్ చేయాలి. సో నేనైతే దాన్ని న్యాయం చేస్తా అనిపించింది. సో ఆబ్వియస్లీ తర్వాత రివ్యూస్లో చూస్తే చాలా రివ్యూస్లో అంతా కూడా ఫోటోగ్రఫీ గురించే రాశారు. చాలా బాగుంది, విజువల్స్ చాలా గొప్పగా ఉన్నాయి ఆ, అని చెప్పేసి ఫస్ట్ ప్రయారిటీ ఫోటోగ్రఫీకి ఇచ్చారు, ఆ తర్వాత డైరెక్షన్కి ఇచ్చారు. సో నా పైన పెట్టుకున్న నమ్మకం, రాకేష్ ఏదైతే నా పైన పెట్టుకున్న ఒక స్క్రిప్ట్ నాకు హ్యాండ్ ఓవర్ చేశాడో దానికి మించే నేను సినిమా తీయడం జరిగింది. ఎప్పుడు మా రిలేషన్షిప్ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. ఫర్దర్గా మీరు అన్నట్టు రాకేష్ నేను కలిసి ఇంకో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి, అదే డిస్కస్ చేస్తూ ఉన్నాం. అతి త్వరలో అది కూడా అనౌన్స్ చేస్తాము. అండ్ నెక్స్ట్ బుజ్జి ఇలారా పార్ట్ 2 చేయబోతున్నాం మళ్ళీ ధనరాజ్ గారితో. ఓ ఓకే. సో అది కూడా తొందరలో అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు మరి సునీల్ గారు పాన్ ఇండియా స్టార్ అయ్యారు, ఆయన తీసుకుని ఆబ్వియస్లీ సునీల్ అనే ఉంటాడండి సినిమాలో, ఎందుకంటే పార్ట్ 1లో కూడా ఆయన కీ రోల్ చేశారు కాబట్టి పార్ట్ 2లో కూడా ఆయన ఉంటారు. ఇది కాకుండా కొన్ని ఎక్స్ట్రా క్యారెక్టర్స్ కొన్ని రాబోతూ ఉన్నాయి. కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా దీంట్లో చేయబోతా ఉన్నారు. సో అవన్నీ వందేళ్ళు బతకాలి ఇండస్ట్రీలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి వచ్చారు. సో అవన్నీ నెక్స్ట్ దాంట్లో అనౌన్స్ చేస్తాం, నెక్స్ట్ ఎవరో చేయబోతున్నారు ఏంటనేది. సూపర్ డెఫినెట్ గా సార్, చాలా బాగుంది. లైక్ అంటే ఫ్యామిలీ వైజ్ గా ఇప్పుడు ఇంత సక్సెస్ చూసిన తర్వాత ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? అయ్యో, మా వైఫ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. ఎందుకంటే మేము సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్యలో నలిగిపోతూ ఉంటాం. ఇలాంటి టెక్నీషియన్స్ మాకు పెద్ద హిట్ రావట్లేదు, అలానే డిజాస్టర్ ఫ్లాప్ రావట్లేదు. బాగుంది యావరేజ్ అంటున్నారు. సో అది మేము అది ఏం చేయాలో అర్థం కాదు, ఆ కన్ఫ్యూజన్లో ఉంటాం. అలాంటిది దీన్ని బ్రేక్ చేసింది కేసీఆర్ సినిమా. సో హిట్ అంటే ఇలా ఉంటుందా, అంటే హిట్ వస్తే ఇన్ని ఫోన్ కాల్స్ వస్తాయి అనేది మాకు ఇప్పుడు అర్థమైంది. రికగ్నేషన్ ఇలా ఉంటుందా అనేది. హిట్ లేదనుకోండి మీరు కూడా మమ్మల్ని పిలిచేవాళ్ళు కాదు కదా, ఇంటర్వ్యూ కూడా తీసుకోరు, ఎవరు చూడరు. అంటే ఎవరైనా కానీ సక్సెస్ వెనకాలే పడతారు. అవును. మేబీ అంటే మీ వైఫ్ గురించి వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. మీ కష్టం ఏంటో మీ వైఫ్ కి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎన్నో స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, నిద్రపోకుండా మీరు ఎన్నో నైట్స్ కూర్చొని స్టోరీస్ రాసుకోవడం కానివ్వండి, దాని గురించి థింక్ చేయడం, ఏదైనా ఉంటే తనతో షేర్ చేసుకోవడం, అన్ని మీ అప్ అండ్ డౌన్స్ అన్ని కూడా మీ మిస్సెస్ చూసి ఉంటారు. సో ఇంత చూసిన తర్వాత ఈ సక్సెస్ ని తన ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్కి ఒక 1 వీక్ బిఫోర్ అండి, ఈ మెయిన్గా ఎక్కువ టెన్షన్ వల్ల నాకు నోస్లోంచి బ్లడ్ అంతా బ్లీడ్ అయిపోయి ఏమవుద్దు అని చెప్పి కంగారు పడ్డారు అందరూ, మా ఇంట్లో వాళ్ళు ఎస్పెషల్లీ, అలాగే రాకేష్ ఫ్యామిలీ కూడా. అవునండి, ఒక సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. తీయడం కూడా ఒక ఎత్తే, దాన్ని ప్రమోట్ చేసి దాన్ని రిలీజ్ చేయాలంటే కనుక తల పురాణం తాకొస్తుంది. లాస్ట్ టైం మా ప్రెస్ మీట్లో శివబాలాజీ గారు చెప్పారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, అలాగే సినిమా తీసి చూడు అనేది. ఇవన్నీ ఒకటేనండి. ఒకసారి సినిమా తీసి చూస్తే ఆడికి తెలిసిద్ది ఆ సినిమా అంటే ఏంటనేది. సినిమా కనిపిస్తుంది మనకి, అంత పెయిన్స్ ఉంటాయి. సో వైఫ్ గురించి అన్నారు కాబట్టి చెప్తున్నాను, షీఈస్ చాలా మంచి వైఫ్ నాకు. అందరు చెప్తూ ఉంటారు మా వైఫ్ బంగారం అని. నిజంగా తన బంగారం. ఎందుకంటే ఆవిడ సపోర్ట్ లేకపోతే కనుక ఇలాగ ఇక్కడికి వచ్చి నేను మాట్లాడేవాడిని కాదు. ఎప్పుడు నేను నా ఫ్యామిలీ, నా పిల్లలు, వాళ్ళ స్కూల్స్, వాళ్ళ ఫీజులు ఇవన్నీ నిజంగా నాకు తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ కూడా నాకు గుర్తుండవు, ఎందుకంటే అంత బిజీగా ఉంటాం కదండి, తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు. అలాంటిది ప్రతిదీ నా బ్యాంక్ దగ్గర నుంచి, అమౌంట్ల దగ్గర నుంచి, పిల్లల స్కూల్ దగ్గర నుంచి, వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ ఫుడ్, ఇవన్నీ కూడా అన్నీ ప్రతిదీ తన చూసుకుంటుంది. ఇంక్లూడింగ్ నా ఆడిటింగ్ సంబంధించిన విషయాలు కానివ్వండి, బ్యాంక్కి సంబంధించిన విషయాలన్నీ కూడా తన చూసుకుంటుంది. అంటే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటూ పిల్లల్ని చూసుకోవడమే చాలా పెద్ద మ్యాటర్ అది. అలాంటిది నన్ను కూడా భరించడం అంటే చాలా పెద్ద విషయం అది. సో ఆవిడకి చాలా ఓర్పు ఉంది. అంటే ఆడదంటేనే అంటారు కదా ఓర్పు ఉంటుందని, అలాగా మా ఆవిడకి ఇంకా ఆ దేవుడు చాలా ఓర్పు ఇచ్చాడు. ఎందుకంటే నన్ను భరించడం చాలా కష్టం. ఏంటి సార్ మేడం పేరు? శివపార్వతి అండి, అందువల్ల ఓర్పు ఉన్నట్టు. లక్కీ, ఐఎమ్ సో లక్కీ అండి నాకు అలాంటి వైఫ్ రావడం. ఈ సందర్భంగా మేడం కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్తాం, ఐఎమ్ సో హ్యాపీ తను దొరకడం అనేది. నిజంగా అంతే, అలా రాసి పెట్టుంది అంతే. ఎందుకంటే ఎంత కష్టం. అరేంజ్డ్ మ్యారేజ్ అండి, మా తాతయ్య గారు మా అన్నయ్య చూసిన అమ్మాయి, మా ఊరే. అదే అక్కడే. అంటే నిజమే సార్, చాలా మంది డైరెక్టర్స్ చెప్పే మాట ఇది, వితౌట్ మై వైఫ్ ఐఎమ్ నథింగ్ అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే నథింగ్ అనే దానికంటే కూడా
ఇంట్లో భార్య సపోర్ట్ లేకుండా కొంచెం మూవ్ ఆన్ అవ్వడం అనేది డెఫినెట్గా పిల్లలు మీ పేరెంట్స్ కానివ్వండి, మీ రిలేషన్స్ కానివ్వండి, చాలా మటుకు మీలాంటి డైరెక్టర్స్ అన్ని అటెండ్ కూడా అవ్వలేదు. అవునండి, సో ఈచ్ అవును. అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే మేనేజ్ చేసుకోవాలి, ఇటు పక్క పిల్లల్ని చూసుకోవాలి. ఆ, హౌస్ వైఫ్ అనే మాట చాలా మంది ఈజీగా చెప్తారు కానీ అవును. బట్ హౌస్ వైఫ్ చేసే అంత రెస్పాన్సిబిలిటీస్ అసలు ఎవరు అవును. చేయలేరు. అంటే హౌస్ వైఫ్ అంటే హౌస్ మాత్రమే కాదండి, నాకు సంబంధించిన పనులు కూడా తనే చూసుకుంటా ఉంటుంది. అది కదా గ్రేట్ అండి. యా. ఇప్పుడున్న సోకాల్డ్ డైరెక్టర్స్ వైఫ్స్ అందరూ అంతే కదండి. ఇప్పుడు సుకుమార్ గారు వైఫ్ తీసుకోండి, ఆవిడ ఆల్మోస్ట్ అంతా చేసేసి ఇప్పుడు ప్రొడక్షన్లో కూడా ఎంటర్ అయిపోయారు ఆవిడ. అలా రాజమౌళి గారి వైఫ్ అంటారా, ఇంకా స్టార్ట్ టు ఎండ్ వరకు ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఆయన వెనక నుంచి అలా పుష్ చేస్తా ఉంది ఆవిడ. ఎగ్జాక్ట్లీ. అలాగా ప్రతి డైరెక్టర్ వెనకాల, ప్రతి టెక్నీషియన్ వెనకాల ఎప్పుడు భారీ సపోర్ట్ ఉంటే Support డెఫినెట్ గా మనం మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. సక్సెస్ఫుల్ కి డెఫినెట్ గా అవును, వాళ్ళ అవును. సపోర్ట్ అనేది చాలా అవును, అవసరం. అవును. సూపర్ అది అండి. నాకు ఫుల్ గా ఉంది. మేబీ ఇది మేడం వింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా సార్ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎక్కడి నుంచో 10th క్లాస్ అయిపోయిన తర్వాత పారిపోయి వచ్చిన ఒక అబ్బాయి ఈరోజు ఇలా కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. బట్ ఈ వెనకాల ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఉంటాయి. బట్ అన్నిటిని మీరు క్రాస్ చేసి ఆ ముళ్ళదారిని కూడా పూలబాటగా మీరు రెడీ చేసుకున్నారు. అండ్ ఈ ఫ్రూట్స్ అనేది ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారు కానీ చెప్పారు కదా ఇందాక స్ట్రెస్లో ముక్కులోంచి అవును, బ్లడ్ కూడా అవును. వచ్చింది అంటే ఎంత స్ట్రెస్, ఎంత ప్రెషర్ మీరు ఫీల్ అయి ఉంటారు. బట్ అన్నిటికీ కలిపి మీకు దేవుడు చాలా మంచి మంచి హిట్ ఇచ్చాడు. మంచి హిట్ వచ్చింది. సో దానికోసం అయితే మేము ఆల్వేస్ మీ కంగ్రాచులేషన్స్ మాత్రం చెప్పగలం. అండ్ ముందు ముందు ఇంకా పెద్ద మూవీస్ చేయాలి అంటే, ఇప్పుడు ఒక చిన్న మూవీ చేసి ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఈ డైరెక్టర్ రేపు పొద్దున పాన్ ఇండియా రేంజ్ మూవీస్ చేయాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ఇంత పెద్ద పొజిషన్ తీసుకొచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మాకు మీడియా ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. మా ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ నుంచి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఒక సూపర్ స్టార్కి, ఒక పెద్ద డైరెక్టర్కి ఎంతమంది ప్రెస్ వాళ్ళు వస్తారో అంతమంది ప్రెస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కవరేజ్ చేసి నన్ను, రాకేష్ని, కేసీఆర్ సినిమాని అంత ముందు తీసుకెళ్ళినందుకు మా వంశీశేఖర్ గారికి, అలాగే ప్రెస్ వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాను చూసిన కేసీఆర్ గారి అభిమానులు కానివ్వండి, సినిమా అభిమానులు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ సినిమా థియేటర్లో చూసి ఒకళ్ళు చూసి 10 మంది చెప్పారు ఈ సినిమా పొలిటికల్ సినిమా కాదు, ఈ సినిమా చూడండి అని చెప్పేసి. ఆ చెప్పడం వల్లనే ఈ సినిమా ఇంత పొజిషన్కి వెళ్ళింది. సో థియేటర్లో మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ వీక్ ఆర్ 10 డేస్లో మేము ఓటీటీ ఏదనేది అనౌన్స్ చేయబోతున్నాం, ఏ ప్లాట్ఫామ్ రిలీజ్ అవుతుంది అనేది. మీరందరూ ఓటీటీలో సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. రాకేష్ లాంటి అప్కమింగ్ యాక్టర్స్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి సినిమాలు చేసే ఒక అవకాశం ఉంటుంది. నాలాంటి డైరెక్టర్స్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే మంచి మంచి సినిమాలు మీకు ఇస్తాను. సో మీ ఆదరణ ఎప్పుడు ఇలాగ ఉండాలని కోరుకుంటా ఉన్నాను. వన్స్ అగైన్ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సూపర్ సార్. అంటే ఎంత ఎదిగినా ఆల్వేస్ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు మీరు. నిజంగా మీ సక్సెస్కి మేబీ అదొక రీజన్ అనుకుంటా. బట్ రియల్లీ ఇట్ వాజ్ రియల్లీ నైస్ టైం విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.